Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 190 చూడబోతున్నాం. క్వశ్చన్ నేమ్ వచ్చేసి రివర్స్ బిట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, రివర్స్ బిట్స్ ఆఫ్ ఏ గివెన్ 32 బిట్స్ అన్సైన్డ్ ఇంటిజర్. ఇక్కడ సరిగ్గా చూడండి, అన్సైన్డ్ ఇంటిజర్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఇస్తాడు. అదేందా? నార్మల్గా సైన్ ఇంటిజర్ అంటే మనకి -30,000 నుంచి +30,000 దాకా ఉంటాయి. బట్ ఇక్కడ అన్సైన్డ్కి వచ్చేది ఏంటంటే ఫ్రమ్ 0 to 64,000 అక్కడ దాకా ఉంటుంది అనమాట. 700 అంత చేంజ్ ఉంటుంది. సో నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. బట్ యా, అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు అటు చూడు, ఇన్పుట్ ఎలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలి, రివర్స్ చేసి రిటర్న్ చేయాలి. చూడండి, అదేంటి బ్రో ఇక్కడ ఇన్ని బిట్స్ ఇచ్చాడు, ఇక్కడ ఏమో నెంబర్ ఇచ్చాడు అంటే ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. ద ఇన్పుట్ బైనరీ స్ట్రింగ్, ఇంకో వాడు ఇచ్చిన స్ట్రింగ్ ఇక్కడ ఇచ్చాడు, మళ్ళీ రిప్రజెంట్స్ ది అన్సైన్డ్ ఇంటిజర్. ఇంకో ఎంత పెద్ద నెంబర్ ఇచ్చాడు. మనం ఏం రిటర్న్ చేయాలి, దీన్ని రివర్స్ చేయాలి, ఈ బిట్స్ని రివర్స్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు లాస్ట్ నుంచి వస్తే ఇంకో 00111, ఇంకో 00111, ఇలా మొత్తం దీన్ని అంతా రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే దాని నెంబర్ ఏమవుతుంది, ఇంకో ఎంత అవుతుంది, ఇది కాస్త దీని కింద అయిపోతుంది. అర్థమైందా? ఫస్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటి, ఈ బిట్స్ని రివర్స్ చేసి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రిటర్న్ చేయాలి. అర్థమైందా? సో వాడు ఇచ్చిందేమో ఇది, దాని వాల్యూ ఎంత ఉంది, మనం రివర్స్ చేశాక దాని వాల్యూ ఎంత ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక క్లారిటీ వచ్చింది కదా. సో ఇందులో ఒకే ఒక అప్రోచ్ చెప్తాను, అది కూడా చాలా ఈజీ అనమాట. సో ఇక్కడ చూడండి, రిజల్ట్ ఈక్వల్ టు, ఎందుకంటే మనం ఫైనల్గా మనం చేయాల్సింది ఏంటి, అన్ని దీని వాల్యూ మనం కౌంట్ చేయాలి కదా. సో రిజల్ట్ ఈక్వల్ టు 0 అన్న తర్వాత వాడు స్పెసిఫిక్గా చెప్పాడు 32 బిట్స్ ఉంటాయని. ఇక్కడ చూడు, ఇక్కడ మనం ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32. ఒకవేళ నెంబర్ తక్కువ ఉన్నా వాడు ఏం చేస్తున్నాడు, 0 యాడ్ చేసి మొత్తం 32 బిట్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. సో 32 బిట్స్ అనేవి ఫిక్స్డ్. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 32, ఈ ఫర్ లూప్ అనేది నేను 32 టైమ్స్ రన్ చేస్తాను. యాక్చువల్లీ మనకి ఐ అవసరం లేదు, ఎందుకంటే మనం దీన్ని వాడం కదా. సో నేను ఏం చేస్తానంటే _, వాడతా. అనవసరమైన వేరియబుల్స్ ఎందుకు రాసుకోవడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఈ లాస్ట్ బిట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకుంటా. ఎలా తీసుకుంటాను, లాస్ట్ బిట్ ఈక్వల్ టు n and 1. నాకు అర్థమైందా ఎలా వస్తుందో. ఇదిగో ఇది కాపీ చేస్తాను అండ్ ఇది కామెంట్స్లో పెట్టబోదు, దాన్ని వేసుకుంటుంది. ఇది కామెంట్స్లో పెట్టాను, మళ్ళీ కామెంట్స్ పెట్టా, ఇలా 0 0 0 1. ఎప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది, మనం ఇక్కడ యాడ్ అన్నాం, రెండు ట్రూ అయితే ట్రూ వస్తుంది కదా, ఫాల్స్ వస్తుంది కదా. సో ఇక్కడ లాస్ట్ బిట్ ఏముంది 0. ఇప్పుడు ఈ రెండాటికి యాడ్ ఆపరేషన్ చేస్తే ఇదంతా వదిలేసాయి, ఎందుకంటే కింద 0 ఉన్నాయి కాబట్టి అన్ని 0లు వస్తాయి. సో ఇక్కడ చూడు, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, అవుట్పుట్ ఏమొస్తుంది 0. మనకి ఇందులో లాస్ట్ బిట్ ఏముంది 0. సో లాస్ట్ బిట్లో మనకి ఇది వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్లో దీంతో చెక్ అవుతుంది. అంటే ఈ 0 ఎగరగొట్టేద్దాం, ఎలా ఎగరగొడతానో మొత్తం చూపిస్తాను. తర్వాత ఏం జరుగుతుంది, చెకింగ్ ఈ 1 దీంతో జరుగుద్ది. ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి మనకి అవుట్పుట్ 0 వస్తుంది. థర్డ్ ఐటరేషన్లో ఏం జరుగుద్ది, థర్డ్ ఐటరేషన్లో మళ్ళీ ఈ 0 ఎగరగొట్టేస్తాం. సో ఇక్కడ 1 వచ్చింది. సో 1 and 1 వస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది కదా. సో అలా మనం ఏం చేస్తున్నాం, లాస్ట్ బిట్ని తీసుకుంటున్నాం. అర్థమైంది అనుకుంటున్నాం ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో లాస్ట్ బిట్ అని తీసుకుంటున్నాం ప్రతి ఐటరేషన్లో. ఇప్పుడు మనం లాస్ట్ బిట్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, n అనేది తగ్గించాలి కదా. n తగ్గించాలి అంటే లైక్ ఇందులో ఈ లాస్ట్ ఎలిమెంట్ని ఎగరగొట్టేస్తూ ఉండాలి ప్రతిసారి, లూప్ రన్ అయిన ప్రతిసారి ఒకటి ఎగరగొట్టేస్తూ ఉండాలి కదా. సో దానికి ఏం చేయాలో చెప్తా చెప్పు. సింపుల్గా n ఈక్వల్ టు n రైట్ షిఫ్ట్ ఆఫ్ 1. ఏం జరుగుద్ది, ఈ బిట్ పక్క వెళ్ళిపోద్ది, ఇక్కడ ఇంకో 0 యాడ్ అవుద్ది అంతే. అర్థమైందా? ఇది ముందుకు వెళ్ళిపోతుంది, అంటే ఒక్కొక్క బిట్ ఒక స్టెప్ పక్కకి వేస్తే, రైట్ సైడ్కి వేస్తే. ఓకే, ఇదంతా బాగానే ఉంది. మనం రిజల్ట్కి ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తా చూడు. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 1 ఆర్ ఏంటి బిట్ వైజ్ ఆర్ లాస్ట్ బిట్. అదేంటి బ్రో ఇలా ఎందుకు రాసావు, బికాస్ మన దగ్గర ఉన్నది 0. దీన్ని మనం ఏం చేస్తున్నాం, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం.
ఏమవుతుంది, ఇందాక రైట్కి వేసినాయి ఇప్పుడు లెఫ్ట్కి వేస్తాయి. సో ఇది కాస్త ఏమవుతుంది, 1 0 కాదు 0 0 అవుతుంది కదా. 0 0 అయిన తర్వాత ఏం చేస్తున్నాం, దీనికి ఆర్ ఆపరేషన్ చేస్తున్నాం. లాస్ట్ బిట్ ఇందాక ఏముంది, ఫస్ట్ 0 వచ్చింది కదా. సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే పైన 0 0 ఉంది కదా. సో లాస్ట్ బిట్ ఏముంది, లాస్ట్ బిట్ కూడా మనకి 0నే. సో టోటల్గా ఆన్సర్ వస్తుంది 0 వస్తుంది. సో రిజల్ట్ ఇంకా 0లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో మళ్ళీ 0 వస్తుంది. సో స్టిల్ రిజల్ట్ అనేది 0 అనమాట. తర్వాత మనకి 1 వచ్చింది కదా. బట్ ఇక్కడ మనం ప్రతిసారి ఏం చేస్తున్నాం, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. సో మనకి ఇలా మనకి 2 0లు అవుతాయి. థర్డ్ ఇటరేషన్లో మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు మనం ఆర్ చేసినప్పుడు ఏమవుతుంది, 0 0 1 అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇంకో ఈ 0 ఇది వదిలేసండి, రిజల్ట్ ఒకసారి పక్కన పెట్టలేదంటే. యా, ఇప్పుడు రిజల్ట్ 0 ఉంది కదా. ఫస్ట్ ఏం చేస్తున్నాం, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తున్నాం. ఇది 2 0లు అవుతాయి. 2 0లు అయిన తర్వాత ఆర్ ఆపరేటర్ యూస్ చేసి లాస్ట్ బిట్తో కంపేర్ చేస్తున్నాం. లాస్ట్ బిట్ అంటే ఫస్ట్ అడ్రస్లో ఇది వచ్చింది. ఆర్ చేస్తే ఏమవుతుంది, 2 0లు కాబట్టి 2 ఫాల్స్లు కాబట్టి ఆబ్వియస్లీ 0 ఉంటుంది. సో రిజల్ట్ అనేది 0 0 కింద ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అడ్రస్లో ఇంకో 0 వచ్చింది, లెఫ్ట్ షిఫ్ట్ చేసాం, 2 0లు అయినాయి. లాస్ట్ బిట్తో కంపేర్ చేసాం, మళ్ళీ 0 ఉంచేసాం. నెక్స్ట్ అడ్రస్లో 1 వచ్చింది. ఇప్పుడు దాకా రిజల్ట్ అన్ని 2 0లు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ అడ్రస్లో ఇక్కడ 1 వచ్చింది. 1తో కంపేర్ చేస్తే అంటే ఆర్ చేస్తే 1తో ఏమవుతుంది, ఏదో ఒక ట్రూ అయితే ఆర్ అనేది ట్రూ ఇచ్చేస్తుంది కదా. 0 1 ఉంది అనుకో, 1 ఉంది కాబట్టి 1 వేస్తుంది అవుట్పుట్ కింద. సో ఇప్పటికి ఏమవుతుంది, రిజల్ట్ 0 0 1 అవుతుంది రిజల్ట్. అదేనా, 0 0 1 అవుతుంది. నెక్స్ట్ అడ్రస్లో ఇంకొక 1 ఉంది, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు రిజల్ట్ 0 0 1 0 అయింది. ఎందుకు అలా అయింది, మనం ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం. సో రైట్ షిఫ్ట్ చేస్తేనేమో లెఫ్ట్ సైడ్ 0 యాడ్ అవుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తేనేమో రైట్ సైడ్ 0 యాడ్ అవుతుంది. అర్థమైందా. సో ఇప్పుడు దీంతో ఈ వచ్చిన 1ని కంపేర్ చేస్తాం, నెక్స్ట్ 1ని కంపేర్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది, 0 0 1 1 అవుతుంది. ఇదిగో 0 0 1 1 ఇలా మనకి అన్ని కంపేర్ అయ్యి మనకి ఈ బైనరీ రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ప్రస్తుతానికి 0 తీసుకున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత సింపుల్గా రిటర్న్ రిజల్ట్ అంటమే అయిపోయింది మన టాస్క్, ఇంకేం లేదు. ఇంకో రన్ చేస్తున్నాను, ఇంకో మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేసేస్తున్నా. సో చాలా సింపుల్ అప్రోచ్. ఈ మొక్క ఏంటంటే చాలా మందికి ఐడియా రాదు. సో ఇక్కడ మనం ఏంటంటే ఆల్రెడీ చెప్పా స్టార్టింగ్లోనే లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఇవన్నీ వాడతాం అని చెప్పి, అందుకే ఫస్ట్ వీడియో అంత ఈ అంటే లైక్ టాపిక్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో వన్ ఆఫ్ ద లెంతీ ఎక్స్ప్లెనేషన్ అనమాట బిట్ మ్యానిపులేషన్కి ఇచ్చాను నేను. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పాను అంత క్లియర్గా. ఓకేనా. సో ఇది అప్రోచ్. ఇంకోటి డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పి ఒక అప్రోచ్ ఉంటుంది దీనికి. సో అదేంటంటే మనం ఆ టాపిక్ మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనం మళ్ళీ ఈ క్వశ్చన్ రీవిజిట్ చేద్దాం, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇదే అనమాట ఆన్సర్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను ఎలా చేస్తున్నాం అనేది. మీకు ఇంకా అర్థం కాకపోతే ఏం చేస్తారంటే ఇది తీసుకోండి, ఇన్పుట్ తీసుకొని ఈ లూప్ రన్ చేయండి. ప్రతిసారి లాస్ట్ బిట్లోకి ఏమవుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, రిజల్ట్ ఎలా అప్డేట్ అవుతుంది ఒకసారి మీరు పెన్తో రాయండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. అంత అవసరం కూడా లేదు, పెన్తో రాయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీరు రాయండి, మీరు రాస్తే మీకు కనిపిస్తుంది ఎలా అప్డేట్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుందో తెలుస్తుంది. ఓకేనా. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా చూస్తాను. సో వెళ్ళి ముందు లైక్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. కుదిరినంత వరకు షేర్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియోస్ అన్ని రీచ్ అవుతాయి. వీడియోస్ రీచ్ అయితే ఆటోమేటిక్గా ఛానల్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ మీరు తెలుసుకుంటే చాలా ఈజీగా చేయగలరు అనమాట. సో అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, చేస్తారనుకుంటున్నా. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.